హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 23rd పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. అమ్మకి సర్జరీ ఇంకో రోజు చేస్తే బాగుండేది. పేషెంట్లతో బిజీగా ఉంటే ఈ డాక్టర్ హాస్పిటల్లో ఇంత తీరిగ్గా ముచ్చట్లు పెట్టేవాడు కాదేమో. అయినా వీళ్ళకి ఎంత పెళ్లి పిచ్చి ఉంటే మాత్రం కొత్త వాళ్ళ ముందు అలా మాట్లాడడం ఏంటి అసహ్యంగా. లోపలే తిట్టుకుంటున్న స్నేహితురాలి మొహంలో అసహనం చూసి, ప్రియా, ఇది అతడి సొంత హాస్పిటల్. పైగా అమ్మ తప్ప పేషెంట్లు ఎవరూ లేరు. చిన్ననాటి స్నేహితులు చాలా కాలం తర్వాత కలిసినట్లున్నారు. అందుకే సరదాగా మాట్లాడుకున్నారు. మనల్ని సొంత మనుషులుగా భావిస్తున్నట్లు డాక్టరే స్వయంగా చెప్పాడు కదా, ఇంకెందుకే అంత కోపం. ఇక ఆ విషయం వదిలేసి అమ్మని ఆటో ఎక్కించు, అనునయంగా సర్ది చెప్పింది శాంతి. ఇంటికెళ్ళాక కూడా ఆ మూడ్ మారడానికి ప్రియకు చాలా టైం పట్టింది. ఆ డాక్టర్ మతుంటే మాట్లాడుతున్నాడా? విజయ్ని కొంపతీసి మన చుట్టమనుకున్నాడా ఏంటి? తల్లి కళ్ళల్లో మందేస్తూ కోపంగా అంది. వెంటనే జగదంబ, అవ్వా ఏంటే ప్రియా మాటలు? ఏరు దాటకముందు బోటు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు అమ్మ ఆపరేషన్ చేసే వరకు ఆ డాక్టరు దేవుడంటూ పొగిడి పబ్బం గడిచాక ఇలా మాట్లాడడం తప్పు. గోరంత మేలు చేసిన వాళ్ళ పట్ల కొండంత కృతజ్ఞత చూపించాలని మీ చెల్లికి తమ్ముడికి ఎప్పుడు నీతులు చెప్తుంటావు కదా. అయినా ఇందులో అతను తప్పే ఉంది. విజయ్ ఏదో మాట వరుసకి తనకి కావలసిన వాళ్ళు అన్నాడేమో. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ మాట నిజమే కదా అని గట్టిగా మందలించేసరికి, ఛీ, ఎన్నడూ పల్లెత్తు మాట అనని బామ్మ కూడా గంటసేపు క్లాస్ పీకిందంటే అంతా అతడి వల్లే. ఏ క్షణంలో ఇంట్లో అడుగు పెట్టాడో కానీ ఈ శాంతితో సహా నేనేదో పిచ్చిదాన్ని, అతడు శ్రీరాముడు అన్నట్లు నీతులు చెప్తున్నారు. బొత్తిగా మనశ్శాంతే కరువైంది. ఇంకా ఎన్నాళ్లకో నాకు ఈ శనిగ్రహం పీడ వదిలేది. ఉక్రోషంగా పళ్ళు నూరుకుంది. డైరీ రాసుకున్నట్లు రాత్రి పడుకోబోయే ముందు ఫోన్లో పగలు జరిగిన విశేషాలన్నీ తల్లి మెడలో దండలా గుచ్చివేయడం విజయ్కి గత కొద్ది కాలంగా అలవాటైపోయింది. ఎప్పట్లాగే ఆ రోజు ఫోన్ చేసి హాస్పిటల్లో జరిగిన సన్నివేశాలని డైలాగ్స్తో సహా డీటెయిల్డ్గా చెప్పేశాడు. అంతా విన్న వసుంధర, ప్రియపరిచయం నీకు బాగా అల్లరి నేర్పింది విజయ్. పాపం బ్యాడ్లకు నీదో తనదో కానీ ఆ బార్లో హోటల్లో అమ్మాయిల మధ్య నిన్ను చూసి ఆ పిల్ల మనసులో నువ్వేదో తేడా మనిషి అన్న భావన బలంగా నాటుకుపోయింది. అందులో ఆమె తప్పేం లేదు. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఏ పిల్లైనా అలాగే ఆలోచిస్తుంది. నువ్వే అర్థం చేసుకుని తనతో సాఫ్ట్గా బిహేవ్ చేయాలి అంతే తప్ప ఇలా ఊరికే కవ్విస్తుంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిది అని హెచ్చరించింది. విజయ్ తలగొక్కున్నాడు. ముందు నేను అలాగే అనుకుంటానమ్మా, కానీ అదేంటో తన్ని కలవగానే ఆ కళ్ళలో ఉక్రోషం, కోపం చూడగానే సరదాగా ఆట పట్టించాలనిపిస్తుంది. నిజానికి తనంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు. అయినా కొంతమంది ఆడపిల్లల ప్రేమ ఇలా కోపంతోనే మొదలవుతుందని రాఘవరావు మాస్టర్ కూడా చెప్పారు. ఏంటోరా, నువ్వు ఇవన్నీ చెప్తుంటే కాబోయే కోడల్ని ఒకసారి చూడాలని నా మనసు తెగ ఆరాట పడుతోంది. కానీ దూరంలో ఉన్నాను కాబట్టి అది కుదిరే పని కాదు. పోనీ వీలైతే తన ఫోటో చూపించగలవా? ఆశగా అడిగింది వసుంధర. విజయ్ కంగారు నటిస్తూ, బాబాయ్ ఆ ఒక్కటి మాత్రం అడక్కమ్మా. నీకు అంతగా కావాలంటే రేపే ఏ కొండ మీద కూర్చున్న కోతిపిల్లతోనో అడవుల్లో తిరిగే ఆడపులతోనో అందమైన సెల్ఫీ దిగి పంపిస్తాను. అంతే తప్ప ఆ రాక్షస్ ఫోటో చూపించడం మాత్రం ఇప్పట్లో ఇంపాసిబుల్. అసలు నేనే ఎన్నోసార్లు తనకి తెలియకుండా ఓ మంచి యాంగిల్లో ఫోటో తీసి నా మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకుందాం అనుకున్నాను. కానీ అలా చేయడానికి నా సంస్కారం ఒప్పుకోలేదు. ఎప్పటికైనా తను ఇష్టంతోనే నా జీవితంలో అడుగుపెట్టాలి. దానికి టైం తీసుకున్నా సరే ఓపికగా వెయిట్ చేస్తాను. తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాడు. విజయ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న. నీ మంచి మనసుని ప్రియా అర్థం చేసుకునే రోజు తప్పకుండా వస్తుందనే నా నమ్మకం. కాకపోతే మీ డాడీ ఆ ప్రభాకర్ కూడా పలుకుని మనకు చెప్పా పెట్టకుండా ముహూర్తం పెట్టించారేమోనన్నదే నా భయమంతా. వసుంధర అనుమానం వ్యక్తం చేసింది. నో, అలా ఎన్నటికీ జరగనివ్వనమ్మా.
నేను ఈలోగా ఏం చేయాలో పకడ్బందీగా ప్లాన్ చేస్తాను కదా, నువ్వేం కంగారు పడకు అంటూ తల్లికి మరోసారి భరోసా ఇచ్చాడు విజయ్. తల్లికి ధైర్యం అయితే చెప్పాడు, కానీ ఏం చేస్తే ప్రియ తన దారికి వస్తుందో వారం నుంచి విజయ్కి తల బద్దలు కొట్టుకున్నా అర్థం కావడం లేదు. కానీ హడావుడిగా అమాంతం ఒకేసారి ఆకాశమంత ఎత్తు ఎగరడం కంటే నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి గమ్యం చేరుకోవడం తెలివైన పనిని మాత్రం అనిపించింది. అందుకే విమలాంటిని ఒకసారి చూసి ఆమె విజన్లో క్లారిటీ వచ్చిందేమో అడగాలని ఎంతగానో అనిపించినా ఆఫీసులో పని ఒత్తిడి, పైగా వాళ్ళు ఉండేది పరాయి చోటు, వెళ్తే శాంతి సారథి ఏమనుకుంటారోనని వెళ్ళలేకపోయాడు. కానీ వెంకీ నిన్న శాంతి వాళ్ళ ల్యాండ్లైన్ నంబర్ నుంచి కాల్ చేసి 2 రోజుల్లో విజయవాడ వెళ్ళబోతున్నామని చెప్పాడు. మళ్ళీ ఈరోజేమో వేరే నంబర్తో చేసి శాంతి సారథి ఏదో పని మీద మాచర్ల వెళ్ళారని, వాళ్ళు రాగానే వెళ్ళిపోతామని చెప్పాడు. అంతేకాదు వాళ్ళక్క ఫస్ట్ శాలరీతో అందరికీ కొత్త బట్టలు, స్మార్ట్ ఫోను కొన్నదని సంబరపడుతూ నంబర్ పడుతుందని తెలియదేమో, తనకు తెలియకుండా ఫస్ట్ కాల్ మీకే చేస్తున్నాను అంకుల్ అని చెప్పాడు. తను ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి మళ్ళీ చేస్తానని చెప్పి కాల్ కట్ చేశాడు. ఈ విషయం ప్రియకి తెలిస్తే నిప్పులు తొక్కిన కోతిల చిందులేస్తుందేమోనన్న భయంతో వెంటనే నంబర్ డిలీట్ చేద్దామనుకుంటే ఏదో సెంటిమెంట్ ఆ పని చేయనివ్వకుండా అడ్డుపడింది. ఉదయమే లేచి ఆఫీస్కి రెడీ అవుతూ వెంకీ కాల్ కట్ చేసిన సంగతి గుర్తొచ్చి మళ్ళీ ఆఫీస్ పనుల్లో పడితే కుదరదు, ఫోన్ చేయకపోతే ఫీల్ అవుతాడేమో, ప్రియ కాలేజీకి వెళ్ళే ఉంటుంది కాబట్టి ఈ టైంలో కాల్ చేస్తే సుమత కూడా ఫ్రీగా మాట్లాడవచ్చు, ఆ పిచ్చి పిల్లకు తమ్ముడుకున్న ధైర్యం లేదు, పలకరిస్తేనే మాట్లాడుతుంది అనుకుంటూ మొబైల్ ఆన్ చేయబోతుండగా శాంతి వాళ్ళ ల్యాండ్లైన్ నుంచి కాల్. వెంకీదేనని అర్థమై లిఫ్ట్ చేసి హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ హుషారుగా పరామర్శించబోయాడు. బదులుగా వెంకీ నోటి నుంచి అంకుల్ అన్న గావుకేక వినిపించడంతో విజయ్ భృకుటి ముడిపడింది. అది ఎప్పట్లా ఆ పసివాడి ఆనందపు కేరింత కాదు, గుండెల్ని పిండేసేటంత ఆవేదన నింపుకున్న ఆర్తనాదం. ఏమైంది వెంకీకి? కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.